విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇస్తే కేసీఆర్ హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ఎంక్వైరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలో కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు వస్తున్నాయని ఆరోపించారు కమలం పార్టీ నేతలు. డాడీ డాటర్ లేఖ అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓర్వడం లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇస్తే కేసీఆర్ హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరితే చేయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డాడీ డాటర్ ఉత్తరం మధ్యలో మేమెందుకని అడుగుతా ఉన్నాను. వాళ్ళిద్దరు ఏమైనా రాసుకోండి. మీరు మధ్యలో భారతీయ జనతా పార్టీ గురించి రాయడము, భారతీయ జనతా పార్టీకి కొబ్బరి చిప్ప దొరికిందని మాట్లాడము, ఈ చిప్పలు గిప్పలు మాకేం అవసరం లేదు. ఈ డాడీ డాటర్ ఉత్తరాలు కూడా మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల పరిపాలన, ఈ 2 పార్టీల వ్యవహారం పట్ల తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారు. పాక్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్నారు కిషన్ రెడ్డి. ఇదే ప్రధాని మోదీ చెబుతున్న నయా భారత్ అన్నారు. ఉగ్రవాదం పట్ల నివాళులర్పించే విధానానికి స్వస్తి పలికి దాక్కున్న ఉగ్రవాదులను చంపేస్తామన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ను కార్యకర్తలతో కలిసి విన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఉగ్రవాదులు, మన అమాయకులైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనల్ని చంపారు. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద, ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు. మనకందరికీ తెలుసు, ఈరోజు దేశమంతా తిరంగ యాత్రలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అనేక ప్రాంతాలలో ఈ తిరంగ యాత్రలు జరుగుతూ ఉంటాయి. సంకల్పానికి సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రధాని మోదీ నిరూపించారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళలను కేంద్ర ప్రభుత్వం డ్రోన్ దీదీగా మార్చిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. 50 ఎకరాల భూమిని స్థానిక మహిళల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు కొట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అసలైన మహిళా సాధికారతకు ఇదే నిదర్శనమని, ఇదే సజీవ సాక్ష్యం అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు బండి సంజయ్. దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలోనే కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు వస్తున్నాయని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ లో తన ఆస్తిత్వం కోసమే కవిత ఆరాటం చేస్తోందన్నారు. ఏపీలో షర్మిల జగన్ పై బాణం ఎక్కుపెడితే తెలంగాణలో కేటీఆర్ మీద కవిత బాణాలు సంధిస్తున్నారన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు సేమ్ టు సేమ్ రిపీట్ అవుతా ఉన్నాయి. అన్నలు వదిలిన బాణాలను ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురి పెడతారు. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇది తెలంగాణలో, 2 రాష్ట్రాల్లో కూడా ఇది తేటతెల్లం అవుతున్నది. అక్కడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత ఇవాళ బాణాలు సంధిస్తూ ఉన్నది. వారసత్వ రాజకీయాలు, ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిని, వృధా అయిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేస్తామని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు గుత్తేదారు సంస్థలు ప్రభుత్వం నుంచి పునరుద్ధరణ ఖర్చులు కూడా రికవరీ చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు పాల్వాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇకనైనా మీరు వట్టి మాటలు గట్టిపెట్టండి, కొంత ప్రజలను వాస్తవాలను తెలియపరిచే ఏర్పాటు చేయండి. ఇప్పటికే కాళేశ్వరం గుదిబండై రాష్ట్రం దివాలా తీసింది. దాన్ని రిపేర్ చేస్తారా లేక దానికి ప్రత్యామ్నాయం చూస్తారా అని ఒక విధానపరమైన నిర్ణయం మీరు క్యాబినెట్ లో ఇంకా తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో గుత్తేదారు సంస్థలు మిమ్మల్ని డిక్టేట్ చేయడం అంటే రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం. ప్రజల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై నమ్మకం పోయిందన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ఎంక్వైరీపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.